హాయ్ హలో నమస్తే మామ. నిన్న లక్ష్మీనరసింహస్వామి వారు అయితే కళ్యాణం అయితే జరిగింది. ఈ రోజు అయితే రథోత్సవం అయితే ఉంటుంది. నాకైతే ఫుల్ ఫీవర్ ఉంది, అయినా కానీ రథోత్సవానికి అయితే ప్రతి ఇయర్ అయితే వెళ్తాను. ఈ ఇయర్ కూడా జ్వరం వచ్చినా కానీ నేనైతే ఫ్రెండ్స్తో కలిసి అయితే రథోత్సవానికి అయితే వెళ్తున్నాం. బండి అయితే పార్క్ చేసినాం, పైగా అయితే వెళ్ళిన తర్వాత అయితే బంగారు గోపురాన్ని అయితే చూసినాం. మొన్న బ్రహ్మోత్సవాలు జరిగినాయి కదా, పక్కన అయితే ఈవెంట్ అవుతుంది. లక్ష్మీనరసింహస్వామిని గర్భగుడిలో నుంచి అయితే తీసుకొచ్చి అయితే రథంలో అయితే కూర్చోపెట్టారు. ఆ తర్వాత అయితే మరికొద్ది సేపట్లో అయితే రథం అయితే గుంజుతారు. ఆ తర్వాత అయితే మేమైతే బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాం, ఎందుకంటే జనాలు అది చాలా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు అయితే భజన చేసేవాళ్ళు, తర్వాత బ్యాండ్ మేళం వాళ్ళు, ఆ తర్వాత నాట్యం చేసేవాళ్ళు, చాలామంది చాలా విధాలుగా చేస్తుంటారు. మేమైతే ఇంకా కొద్దిగా రథం గుంజడానికి టైంలో అయితే అక్కడికైతే వెళ్ళి గుట్ట మొత్తం తిరిగేసినాం. అంతలోపు అయితే రథం అయితే స్టార్ట్ అయిపోయింది. స్వామివారి రథం అయితే కదిలింది. స్వామివారి రథం అయితే గుంజుతూ ఉంటుంటైతే అందరైతే లక్ష్మీనరసింహ స్వామి గోవింద అని అయితే అందరైతే జేజేలు కొడుతుంటారు. లక్ష్మీనరసింహ గోవింద అని అయితే యాదగుట్ట మొత్తం దగ్గరెళ్ళేలాగా అందరైతే అరుస్తాడు. అప్పుడు ఆ టైంలో అయితే మాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి, ఎందుకంటే చాలా మంది ఉంటారు కాబట్టి చాలా మంది ఒకటేసారి అరిసేసరికి మనకైతే గూస్ బంప్స్ అయితే వస్తుంటాయి. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది రథోత్సవం లక్ష్మీనరసింహ స్వామిది. స్వామివారి రథోత్సవం అయితే ఎలా జరిగిందో మీరు కూడా చూడండి. క్షేత్రావాస జయ సింహ దైత్యాంత విద్యుద్ఘాత విక్షారోక్ష నరసింహ స్వామివారి రథోత్సవం అయితే అయిపోయింది. మేమైతే కిందికైతే దిగేస్తున్నాం, ఇంటికైతే వెళ్ళిపోతాం.